తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ కార్యక్రమంలో ఒక అత్యద్భుతమైన దేవాలయం నేను మీకు చూపించబోతున్నాను. సంగారెడ్డిలో ఉన్నటువంటి శ్రీ వైకుంఠపురం. హైదరాబాద్ నుంచి సుమారుగా 65 కిలోమీటర్లు ఉంటుంది ఈ దేవాలయం. మనకి సమయం అయితే 1:50 వరకు పడుతుందండి. రోడ్లన్నీ బాగున్నాయి, చక్కగా రావచ్చు. బస్సులు అందుబాటులో ఉంటాయి, అలాగే ఆటోస్లో, మన సొంత వెహికల్స్, కార్స్లో కూడా రావచ్చు. చెప్పాను కదా, 2 గంటల్లో అలా ప్రయాణం చేసుకుంటూ వస్తే ఒక దివ్యమైన క్షేత్రంలో అడుగు పెడతాం. అదే ఈ అత్యద్భుతమైనటువంటి అభీష్ట సిద్ధి క్షేత్రం. శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేతంగా విరాట్ స్వరూపంలో ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఎంతో మంది భక్తులకి ప్రత్యేకంగా వారు కోరుకున్న వాటన్నిటిని తీరుస్తూ కొంగు బంగారంగా వెలసలుతున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి వారు. అందుకే ఈ క్షేత్రానికి అభీష్ట సిద్ధి క్షేత్రం అని కూడా పేరుంది. ఈ క్షేత్రం అంతా కూడా దాదాపుగా 6.5 ఎకరాల్లో ఉంటుందండి. డ్రోన్ విజువల్స్ మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. పగలు ఎంత అందంగా ఉందో రాత్రిపూట కూడా అంతే అందంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది వెలుగు జిలుగులతోటి. మొత్తంగా ఈ ఆలయం జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుందండి. తెలుసుకుందాం ఇంకా ఆలయ విశేషాలు. ఇక్కడ అన్ని ప్రత్యేకమే. స్వామి, అమ్మవార్లు, అలాగే కొన్ని ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. స్వయం వ్యక్తమైనటువంటి దేవతామూర్తులను కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. తెలుసుకుందాం ఆలయ విశేషాలు. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ కందాడై వరదాచార్య స్వామి గారు. వారితో మాట్లాడదాం. స్వామి నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. అసలు ఎంత బాగున్నారో స్వామి అయితే. ఆ 7 కొండల వాడు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, ఆ మాట కూడా తక్కువేనేమో. సార్, ముందుగా ఈ ప్రాంతం యొక్క విశిష్టత, స్వామివారి వైభవం గురించి తెలియజేయండి. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీయప్పతి ఆ శ్రీమన్నారాయణుడు కలియుగంలో వెంకటేశ్వర అవతారంగా వేంచేశాడు. కలవు వెంకటనాయక అనేది ఆర్యోక్తి. అలా భగవంతుడు 14 అడుగుల స్వరూపంగా ఇక్కడికి రావాలి అనుకున్నాడేమో. పూర్వపు ఒక ఆలయం ఉండేది ఇక్కడ, సుమారు 700 సంవత్సరాల క్రితం. ఈ పక్కనే ఉండేటువంటి గరుడ పుష్కరిణిలో భగవంతుడు 1.5 అడుగున్నర మూర్తిగా బంగారు కవచంతో దొరికారు. ఆయన ఇక్కడ ప్రతిష్ఠ చేశారట. సుమారు ఒక 600 సంవత్సరాలు అత్యంత వైభవంగా గడిచినటువంటి ఆలయ వైభవం. 600 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక 100-110 సంవత్సరాలకు పూర్వం నిధులు నిక్షేపాల కోసం వెతుకులాట చేస్తున్నటువంటి కొంతమందికి ఈ ఆలయం కనిపించడం, ఈ ఆలయంలో నిధుల కోసం వేట మొదలు పెట్టారు. ఏమీ దొరకలేదు. ఆ బంగారు కవచం పైన వాళ్ళ దృష్టి పడింది. విగ్రహాన్ని పగలగొట్టి ఆ బంగారు కవచాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆలయం పూర్తిగా జీర్ణమైంది, శిథిలమైపోయింది. 2004వ సంవత్సరంలో అనుకోకుండా ఈ ఆలయాన్ని సేవించుకునే భాగ్యం కలిగింది. ఇక్కడే ఒక ఆలయ ప్రతిష్ట కోసం ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందని ఎవరో చెప్పడంతో, 1000 సంవత్సరాల చరిత్ర కలిగింది అంటే సరే అని చూద్దామని వచ్చాం. చూసి చాలా బాధ అనిపించింది. ఈ ఆలయాన్ని పునః నిర్మాణం చేయాలని ఒక సంకల్పం చేసుకున్నాం ఆనాడు. అస్మదాచార్య స్వామి వారు శ్రీ 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 త్రిదండి ఇచ్చిన శ్రీమన్నారాయణ రామానుజ జీగర స్వామి వారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో పునః ప్రతిష్ఠ చేసుకునేటువంటి భాగ్యం కల్పించాడు. వేలాది మంది భక్తుల సహకారంతో ఆ స్వామిని ప్రతిష్ఠ చేయాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాం. 2009లో చిన్నజీర స్వామి వారి వేంచేసి శంకుస్థాపన చేశారు. అప్పుడు మేము అనుకున్నటువంటి మూర్తి ఒక 5 నుంచి 6 అడుగుల వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయాలి అని. 2010వ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన సుధామూర్తులుగా ఒక చిన్న సిమెంట్ మూర్తులను వెంకటేశ్వర స్వామిని తయారు చేసుకుని ఆ మూర్తులను ఇక్కడ ఒక చిన్న ఆలయం లాగా చేసుకుని ఆ పూజాధికాలు చేస్తూ ఆలయ నిర్మాణం చేయాలి అని సంకల్పం చేసుకున్నాం. ఆ సంకల్పం జరిగిన సందర్భంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం 2010లో సుమారు ఒక 60 మంది భక్తులు మనకు నిరంతరం ఇక్కడికి వస్తూ ఉండేవారు. మేము కూడా ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామి అవుతాం స్వామి అని. అలా వచ్చిన వాళ్లకు స్వామి ఒకే రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన సుమారు 3 నుంచి 4 గంటల సమయంలో కల్లో కనిపించి విరాట్ స్వరూపంగా ఇక్కడ నేను ప్రతిష్ఠింపబడుతున్నాను అని వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. అదే రోజున దాసుడికి కూడా అలాగే స్వామి సాక్షాత్కారం జరిగింది. అలాగే ఒకే రోజు జరగటం అది ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అందరం జరుపుకున్నాం. అలా చెబుతూ ఉంటే రోమాల నిక్కబడుస్తున్నటువంటి సందర్భం. వాళ్ళందరూ చెప్తే సరే నిర్ణయం ఎలా తీసుకోవడం, ఒకరన్నారు 12 అడుగులని, మరొకరన్నారు 14 అని, మరొకరన్నారు 20 అడుగులని. ఈ నిర్ణయం ఎలా చేయటం అని గురువు గారి దగ్గర వెళ్ళడం జరిగింది. చిన్నజీర స్వామి వారికి ఈ విషయం విన్నవించుకుంటే, సహజంగా భగవంతుడి యొక్క వైభవానికి 14 లోకాలు ఉన్నాయని, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అని భూలోకం నుంచి కిందికో 7 లోకాలు, భూలోకం నుంచి మొదలుకొని భూలోక, భువర్లోక, సువర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలను పైన 7 లోకాలు. ఈ 7 ఆ 7 14 లోకాలు ఉన్నాయ్యా. ఈ 14 లోకాలకు
ఏలుతున్నవాడు శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో వెంకటేశ్వరుడుగా అవతరించాడు కనుక 14 అడుగుల స్వరూపాన్ని మీరు ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోండి అని వారు అనుగ్రహం చేశారు. వారి బంగళా శాసనమే ఆ శాసనమై శాసనంగా స్వీకరించి అలా స్వామిని ఇక్కడ 14 అడుగుల విరాట్ స్వరూపంగా ఇక్కడ అద్భుతం అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధానంగా అంత ఎత్తుగా అంత అందంగా అంత సుందరంగా స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఇక్కడ మేము చేసుకోవడం ఎంత బాగుంటుందంటే స్వామి అంటే చక్కగా చిరుమంద స్మిత వదనంతో ఆనందంగా వచ్చిన ప్రతి భక్తుడికి ఆనందాన్ని ఇచ్చి ఆనంద నిలయవాసి ఇక్కడ విరాట్ స్వరూపంలో వెలిశాడు. దేవేరులు కూడా అంతే విశేషంగా స్వామి నిల్చుంటే 14 అడుగులు, అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కూర్చుంటే 8 అడుగులు. ఇక్కడ ఏం చేసినటువంటి ధనుర్మాస వైభవాన్నంతా ఇంత వైభవంగా లోకానికి అందిస్తున్నటువంటి మార్గదర్శకురాలైనటువంటి గోదమ్మ తల్లి నిల్చుని 7 అడుగుల రూపంతో ఇక్కడి నుంచి ఉత్తమ లోకాలకు మిమ్మల్ని తీసుకెళ్తాను రా నేను అని తను మార్గదర్శనం చేస్తుంది. తను అనుభవించినటువంటి ఆ వైభవాన్ని భగవంతుని పొందినటువంటి తత్వాన్ని తిరుప్పావయ్యనే 30 పాసురాలతో ఒక మాలగా అలి ఈ లోకానికి అంతటికీ కూడా అంటే తల్లి గుణం ఏంటంటే తన పిల్లలు బాగుపడాలని అలాంటి మాతృ హృదయంతో ఆ తల్లి చేసిన వ్రతమే ఈ వ్రత వైభవం అంతా కూడా అత్యంత వైభవంగా మనం ఈ వ్రతం ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తాం. అమ్మవారు 7 అడుగుల వైభవంతో ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు. అటు పక్కన స్వామి యొక్క దివ్యమైన క్షేత్రాన్ని రక్షించుకునేటువంటి దీక్షాదక్షుడైనటువంటి సుదర్శనుడు నారసింహుడితో కూడి సుదర్శన నారసింహంగా మనకు లక్ష్మమ్మవారి పక్కన దక్షిణ వైపుగా స్వామి దర్శనం ఉంటుంది. ఇక్కడ సకల విద్యలకు మూలమైనటువంటి ఆధారభూతుడైన ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహని ఆ హయగ్రీవుని ఉపాసిస్తే సకల విద్యలు మనకు అనుగ్రహంగా లబ్ధి అవుతాయట. అలాంటి సుందరమైన రూపం ఇక్కడ లక్ష్మీ హయగ్రీవుని కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆచార్య స్వామి వారు ఏది ఎలా మనం ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలో వారే నిర్ణయం చేశారు. అలాగే వారి ఆజ్ఞగా ఇక్కడ ఈ క్షేత్రాన్ని మనం ఇలా నిర్ణయం చేసుకొని నిర్మాణం చేసుకొని అద్భుతంగా నిర్వహణ చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందున్నాం. బయట చూసుకుంటే గనక రావడమే హనుమంతుల వారిని ముందుగా రాజగోపురం మనకు తూర్పు భాగంలో 216 అడుగుల ఎత్తుతో నిర్మాణం అవుతోంది. అది మనకు ప్రధాన ద్వారం అవుతుంది. ఆ ద్వారం నుంచి రాగానే ముందు అమ్మవారు భూలక్ష్మి అవతారంగా ఇక్కడ వెలిసినటువంటి సర్వమంగళ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. సర్వమంగళ మాంగళ్యాన్ని మనం చదువుతూ ఉంటాం. ఆ శ్లోకానికి అద్భుతంగా అద్దేట్టుగా సర్వమంగళ అమ్మవారు నేను ఇక్కడ ఉన్నాను అని పుట్టలో తాను ఉన్నాను అని ఓ వ్యక్తి వంటిపై ఆవహించి చెబితే సుమారు ఒక 3-4 వేల మంది మహిళలు పసుపు నీళ్లు పోస్తే పుట్టంతా కరిగిపోయి ఆ పుట్టలో అమ్మవారి సాక్షాత్కారం కలిగింది. మనకు అమ్మవారిని అక్కడ ముందు దర్శనంగా మనం ఏం చేసుకున్నాం. భూలక్ష్మి ఆరాధనగా చక్కగా నిరంతరము పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా మనం ఆరాధన చేసుకుంటాం. అటు నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తూ రక్షిస్తూ పాలిస్తూ ఉన్నటువంటి మహానుభావుడు క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి ఆంజనేయుడు. దక్షిణముఖ శనైశ్వరయుత స్వయంభూ దాసాంజనేయుడు ఆయన పాదాల కింద శనైశ్వరయుతంగా ఉన్నటువంటి ఏకైక క్షేత్రం మన వైకుంఠపుర క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఆయన ఎవరు ఏది కోరుకుంటే అది ఆయన దగ్గర ముడుపు కడితే చాలు ఆ ముడుపును ఆయన స్వీకరించి ఆ కోరికను సిద్ధింప చేసేటువంటి క్షేత్రపాలకుడు మన ఆంజనేయ స్వామి. అద్భుతమైనటువంటి రూపం. ఆలయం గురించి అండి వైకుంఠపురం అని విన్నాం. ఎందుకు ప్రత్యేకంగా ఈ పేరు అంటే నాకు బొమ్మర పోతన గారి పద్యమే గుర్తొచ్చింది. అలా వైకుంఠపురంలో ఆమూల సౌదంబులో. అవును, అంటే సహజంగా మనకు వైకుంఠం అంటే పరమాత్మ ఉండే ఆస్థానం అని పేరు. ఇక్కడ చతుర్దశ భువనాధీశ్వరుడైనటువంటి విరాట్ స్వరూపంగా వెలుస్తున్న స్వామి ఉండే క్షేత్రం సాక్షాత్తు వైకుంఠమే కదా అనిపించింది స్వామివారికి. ఆ మాట వినిపిస్తే చాలా బాగుందయా, శ్రీ వైకుంఠపురము అని దీనికి నామకరణం చేసుకోండి అని. ఆ పక్కనే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది కదా, అందుకని దీనికి అభీష్ట సిద్ధి క్షేత్రం అని కూడా మీరు నామకరణం చేసుకోండి అన్నారు. శ్రీ వైకుంఠపురం ఈ ప్రాంతానికి పేరు, ఆయన నివసిస్తున్నటువంటి ప్రాంతానికి పేరు. ఈ క్షేత్రానికి అభీష్ట సిద్ధి క్షేత్రం అని పేరు ఆచార్య స్వామి వారు అనుగ్రహం చేశారు. ఇక్కడ మరొక విశేషం ఏమంటే మనకి ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు విమాన వెంకటేశ్వర స్వామి రూపం కూడా మనం ఇక్కడ దర్శించుకుంటాం. చాలా అద్భుతంగా స్వామి యొక్క దర్శనం ఉంటుంది. వాయువ్య భాగంలో పై నుంచి స్వామిని ఎవరైతే స్వామి లోపలికి వచ్చి దర్శనం చేసుకోలేరో వాళ్ళ కోసం విమాన వెంకటేశ్వరుడిగా కూడా స్వామి ఒక అడుగున్నర మూర్తిగా, అంటే పూర్వం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఎలా అయితే ఉంటాడో ఆ రూపాన్ని మనం ఊహించుకొని అలా భగవంతుని అక్కడ మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అప్పటి మూర్తి లేరమ్మా, భిన్నమైపోయారని. మనం సహజంగా భిన్నమైన మూర్తులను ప్రవాహంలో కలుపుతాం అలవాటు, అలాగే మనం ప్రవాహంలో కలిపే ఉండాలి. ఇక్కడ ప్రత్యేకమైన దినాలు రోజులు ఏమిటండి? ప్రతిరోజు ప్రత్యేకమే భగవంతుడి సన్నిధికి రావడానికి. కానీ ప్రత్యేకంగా అంటే మనకు శ్రవణ నక్షత్రం శ్రీవారి జన్మ నక్షత్రం, కన్యా శ్రవణ సంజాతం కృపా వాత్సల్య సాగరం అని ఆయన వాత్సల్యాన్ని ఆయన కృపను పొందడానికి కోరుకున్నటువంటి ప్రతి భక్తుడు ఆయన అభిషేకాన్ని సేవించుకోవాలట. ఎందుకంటే శ్రవణ నక్షత్రం రోజు ఈ లోకంలో ఆవిర్భవించాడు వెంకటేశ్వరుడు. ఆ శ్రవణ నక్షత్రం రోజున స్వామికి చక్కటి అభిషేకం జరుగుతుంది, వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఉంటుంది. అట్లాగే మనకు ప్రతి శనివారం రోజున
కనీసంగా 3 నుంచి 5 వేల మంది భక్తులు స్వామివారిని సేవించుకుంటారు. వచ్చిన ప్రతి భక్తుడికి జగన్నాథ తదియారాధన సేవా సమితిగా కొంతమంది భక్తుల సమూహం ఏర్పడి వచ్చిన ప్రతి భక్తుడికి భోజనం చేసే పరమాత్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం, అన్నాన్ని పరమాత్మ స్వరూపంగా పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆ అన్నాన్ని 10 మందికి చక్కగా ఉపయోగించేటువంటి ప్రయత్నం జగన్నాథ తదయారాధన సేవా సమితి అని ఒకటి కమిటీ వేశాం. ఆ కమిటీ ద్వారా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఈ ఆలయ నిర్వహణ అంతా జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అని చారిటీ ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి కొంతమంది భక్తుల సహకారంతో అద్భుతంగా నిర్మాణము నిర్వహణ అంతా కూడా మనం చక్కగా కావించుకుంటూ ఉన్నాం. ఇక అంటే సంవత్సరంలో ముఖ్యమైనటువంటి రోజులు ఏమిటి? ముఖ్యమైన రోజులు అంటే మనకు వైకుంఠ ఏకాదశి సుమారుగా 2 లక్షల మంది భక్తులు వస్తారు ఇక్కడికి. 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వారంలోంచి స్వామి పుష్కరిణి ప్రాంతం నుంచి చక్కగా స్వామిని దర్శించుకుంటారు. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలు రాత్రి 11 గంటల వరకు 4 లైన్లుగా ఉంటాయి. అందరూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా చక్కగా ఏర్పాట్లు జరుగుతాయి. వీళ్ళందరూ చక్కగా స్వామివారి దర్శించుకుని వెళ్తారు. అట్లాగే మనకు స్వామివారి ప్రతిష్ఠ జరిగింది మాఘ పంచమి. ఆ మాఘ పంచమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు అంటే మనం పుట్టినరోజు వేడుకలుగా చేస్తాము. ఆ వార్షిక బ్రహ్మోత్సవాలు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. స్వామి తిరుమల కొండ పైన ఏవైతే ఉత్సవాలు జరుగుతాయో వాటిలో కొన్నిటిని ప్రధానమైన ఉత్సవాలను మనం కూడా ఇక్కడ జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఎక్కడ ఎప్పుడు నేనున్నాను అని చెప్పుకోవటానికి ఎదురు చూస్తూ ఉంటాట. భక్తులు ఆర్తితో ఆరాధించడమే ప్రార్థించడమే తరువు. అలా ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కన్యాశ్రమణ సంజాతం కృపావాత్సల్య సాగరం. ఆ వాత్సల్యం ఎలాంటిది అంటే సాగరం లాగా ఉండేటువంటి ఆయన ప్రేమను పొందాలి అని ఇంతమంది వేలాది మంది భక్తులు కోరుకుంటే రాక ఊరుకుంటాడు ఆయన. అలా అద్భుతమైనటువంటి రూపంతో ఆయన వచ్చాడు. ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి. రోజుకొక ఉదయం ఒక సేవ, సాయంత్రం ఒక పల్లకి సేవ, ఇలా రథోత్సవ సేవ. అలాగే మనకు రథ సప్తమి రోజున ఇక్కడ జిల్లేడు ఆకులో స్వామికి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని వేలాది మంది భక్తులకు ఇస్తాం. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా జిల్లేడు ఆకులో పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తగ్గుతాయి అని ఇక్కడ వేలాది మంది భక్తుల నమ్మకం. రథ సప్తమి రోజు తప్పకుండా వేలాది మంది భక్తులు వస్తారు. ఆ రోజు మనం 7 ప్రదక్షిణలుగా నారాయణుడి యొక్క స్వరూపాన్ని, సూర్యనారాయణుడి స్వరూపాన్ని ఈ ఆలయ లోపల ఉన్నటువంటి ఆ విరాట్ స్వరూపానికి ప్రదక్షిణగా మనం 7 ఆకార ప్రదక్షిణలు చేస్తాం. ఆ ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. పాల్గొన్న ప్రతి భక్తుడికి ఆ ప్రసాదాన్ని ఇవ్వడం, జిల్లేడు ఆకులో ప్రసాదాన్ని పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆకును అలాగే స్వీకరిస్తారు. అలా తీసుకున్న వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ సమసిపోతాయి అని వేలాది మంది భక్తుల నమ్మకం. అందున ఇది మనకు త్రివేణి సంగమంగా ఏర్పడింది. ఉన్నది తెలంగాణలో, దక్షిణం వైపుకు వెళితే మహారాష్ట్ర, ఉత్తరానికి వెళితే కర్ణాటక. ఇలా ఈ 3 రాష్ట్రాల నడుమ వెలిసినటువంటి అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ 3 రాష్ట్రాల నుంచి, ఆంధ్ర నుంచి కూడా వేలాది మంది భక్తులు మనకు స్వామివారి దర్శనానికి వస్తారు. అందులో అభీష్ట సిద్ధి క్షేత్రం అయింది కనుక ఎవరు ఏది కోరుకుంటే అది భగవంతుడు భక్త సులభుడుగా ఉండి ప్రసాదిస్తున్నాడు కనుక ఆ వైభవంలో అందరూ పాల్గొంటున్నారు వేలాది మంది భక్తులు. ఎన్ని సంవత్సరాలుగా మీరు స్వామివారి సేవలో ఉన్నారు? ఆలయం అంటే పూర్వపాలయం జీర్ణం కావడం కొంత బాధ అయినప్పటికీ ఎప్పటి సుకృతమో, పెద్దల అనుగ్రహమో, ఆచార్య మంగళాశాసనమో పునః నిర్మాణం చేసుకునేటువంటి భాగ్యం కలిగింది మాకు ఇక్కడ. 2004లో ఈ ఆలయాన్ని చూసి కొంతమంది కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసుకుని ఆ భక్తుల సమూహంగా జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి 2005 నుంచి ఈ ఆలయం కోసం మనం పాటుపడుతూ ఉన్నాం. పాటు అనకూడదు, సేవ చేసుకునే భాగ్యం ఇచ్చాడు, సేవ చేసుకుంటున్నాం. ఆ సేవలో వేలాది మంది భక్తులు సహకారం చేస్తున్నారు. అద్భుతమైన ఆలయ నిర్మాణం జరిగింది. ఇప్పుడు 216 అడుగుల ఎత్తుతో తూర్పు రాజగోపురం, 64 అడుగుల ఎత్తుతో దక్షిణ, ఉత్తర, పశ్చిమ గోపురాలు నిర్మాణం అవుతున్నాయి. సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం. అది వ్యయం కాదు, అది అద్భుతమైనటువంటి కట్టడం. మనందరికీ కూడా అదృష్టాన్ని ఇచ్చేటువంటి కట్టడం. రాజగోపురంగా ఈ క్షేత్రం, ఆ రాజగోపురంలోంచి భగవంతుడు సేవించుకుని, ఆ రాజాదిరాజు అయినటువంటి మహానుభావుని సేవించుకుని తరించే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఇది ఆనందదాయకమైన విషయం. ఒక మాట స్వామి, స్వామివారి అనుగ్రహాలు ఎన్నో రకాలుగా చూపిస్తూ ఉంటారు, ఆయన నిదర్శనాలు. అలా మీకు కలిగినటువంటి అనుభవం? అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి తల్లి, చాలా అనుభవాలు ఉన్నాయి. 1, 2 అని కాదు, వేలాది మంది భక్తులు ఉన్నారు ఇక్కడ. పూర్వం ఇక్కడ వచ్చినటువంటి ఈ జోగిపేట ప్రాంతంలో ఉండేటువంటి ఒక భక్తులు, ఆయన భార్యకు లోపల సుమారు ఒక 3 నుంచి 4 కిలోల గడ్డ ఉంది అని డాక్టర్లు నిర్ణయం చేశారు. స్కాన్ చేస్తే దాంట్లో గడ్డ కూడా కనిపిస్తోంది. వాళ్ళు ఓ సమయంలో సంగారెడ్డికి వెళ్ళి తిరిగి వెళ్తున్న క్రమంలో బాగా తుఫాను సమయం, అది బాగా వర్షము, ఇతర విపరీతమైన గాలి ఉండటంతో ఎటు పోవాలో తోచక ఈ ఆలయం లోపలికి వచ్చారు. వచ్చి అక్కడ పక్కన పడుకొని ఉన్నారు. వాళ్ళు పడుకున్న సమయంలో ఒక పెద్ద కోతి వచ్చి, నిద్రిస్తున్న సమయంలో పెద్ద కోతి వచ్చి ఆమె గర్భంలోకి చేయి పెట్టి తీసింది. అలా తీస్తుంది, ఆమె అరుస్తోంది. పక్కన పడుకున్న భర్త లేచి లేపితే ఆవిడ ఉరకట్లే పలకడం లేదు.
ఒక రకమైనటువంటి మత్తులోకి వెళ్ళిపోయింది ఆవిడ. కింది నుంచి రక్తస్రావం అవుతోంది. ఆ రక్తస్రావం చూసి భయపడిపోయి 108కి ఫోన్ చేస్తే అక్కడ ఉండేటువంటి వాచ్మెన్ ఈయన కలిగి ఆవిడ పట్టుకొని తీసుకొని వెళ్ళారు. ఆ 108లోకి వేశారు. తీసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళితే రక్తస్రావం అవుతుంది, ఈవిడ పూర్తిగా అసలు సోయిలో లేదు, అలా ఉంది, చాలా కష్టం అవుతుంది, మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి. హైదరాబాద్ లో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళి స్కాన్ చేస్తే లోపల ఉండేటువంటి గడ్డ మాయమైపోయింది. ఇప్పటికీ ఆవిడకి ఆ పొట్ట మీద ఒక మచ్చ ఉంటుంది. డాక్టర్లు ఆపరేషన్ చేసి వేస్తే ఎలా ఉంటుందో అలా మచ్చ ఉంటుంది ఆవిడకి. ఆంజనేయ స్వామి ఏమైందమ్మా అని చెబితే పెద్ద కూతొచ్చింది, నా మీద కూర్చుంది, లోపల చేయబెట్టింది. గర్భం లోపలికి చేయబెడితే నేను తట్టుకోలేక మూర్చిల్లి పడిపోయాను. అలా మూర్ఛలోనే ఉంది. 3 రోజుల తర్వాత మేలుకొచ్చింది ఆవిడకి. చూస్తూ గాయము లేదు, ఏమీ లేదు, లోపల ఉండేటువంటి గడ్డ మాయ. ఇలా కొన్ని వందల మహత్యాలు స్వామి సన్నిధిలో జరిగాయి. వాళ్ళకు చిన్న ఇల్లు ఉంటే 100-120 గజాల్లో ఆ ఇల్లు అమ్మి స్వామికి ఒక 5 లక్షల రూపాయల ద్రవ్యం ఇచ్చిపోయారు. ఎందుకయా పేదవాడివి అంటే, లేదు స్వామి, నా భార్య బతికింది, ఆ గడ్డ తీస్తే బతుకుతుందో చచ్చిపోతుందో తెలియదు అన్నారు డాక్టర్లు. అలాంటి మహత్యం చేసిన భగవంతుడికి ఎంత ఇచ్చినా తక్కువే అని, అంత పేదవాడు కూడా ధనికుడై మనస్సు నిండా భగవంతుడి భావం పెట్టుకొని వచ్చి భగవత్ సేవ చేసినటువంటి మహానుభావుడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మహత్యాన్ని స్వామి సన్నిధిలో చెప్తుంటారు. నాకు అనేకములు అయ్యాయి భగవద్ అనుగ్రహం చేత, అవి చెప్పజాలను వేలున్నాయి. చాలా కలుగుతాయి మీకు, స్వయంగా స్వామి దగ్గరే ఉంటారు కాబట్టి. ఇంకొకటి ఏమిటంటే, స్వామిని ముట్టుకునే అవకాశం కేవలం మీకు మాత్రమే లభిస్తుందండి. అది ఎంతటి అదృష్టం. జన్మ జన్మాంతరాల పుణ్యం అంతా ఒక పోగుగా పోస్తే ఈ జన్మలో ఆ అదృష్టం కలిగింది మాకు. మనకు ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, సర్వమంగళ అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజున మీరు చూడండి, రోమాలను నిక్కబుచ్చేటువంటి సందర్భం అది. అమ్మవారిని సుమారు ఒక 4-5 మంది శివదీక్షలో ఉన్నటువంటి స్వాములు పట్టుకున్నారు. ఆ తర్వాత కొంతమంది మహిళలు వచ్చి పట్టుకున్నారు. అమ్మవారు కదల్లే మెదల్లే లేవలేకపోయింది. ఎవరో నన్ను వెనక నుంచి తోస్తే ఆ గుంతలాగా ఏర్పడినటువంటి ఆ పుట్ట ఉన్నటువంటి ప్రాంతంలో గుంతలో పడిపోతే అమ్మవారిని అలా పట్టుకొని తీసుకొచ్చి లోపల పెట్టాను ఒక్కడిని అని చెబుతున్నారు తప్ప, వేల మంది వీడియోలు తీశారు, ఎక్కడ వీడియోలో రాలేదు తల్లి. అంత అద్భుతమైనటువంటి మహత్యం జరిగింది. ఆ తర్వాత మన 2013లో అమ్మవారిని ప్రతిష్ఠించే సమయంలో 6 మందిని పడితే తప్ప అమ్మవారి కదల్లి అలా కూర్చోవటానికి, అంత బరువు ఉన్న విగ్రహం దూది పింజలాగా అలా తీసుకొచ్చి భాగ్యం కలిగింది. అది బలముండి రాలేదు, భగవంతుడి మహత్యం ఉండి వచ్చింది తప్ప మరొకటి కాదు. అలాంటి దివ్యమైనటువంటి క్షేత్రం, ఎంత మహత్యకారి కాకపోతే ఈ క్షేత్రము, ఇంత వేల మంది ఇంత దూరానికి వచ్చి వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. స్వామిని చూడగానే అసలు ఏం కోరుకోవాలి మేము వచ్చే భక్తులము? ఏమి కోరొద్దు, అయ్యా నీ దయ ఉంటే చాలు తండ్రి, నాకు నీ పిల్లలం మేము, నువ్వు నా తండ్రివి, నాకు ఎప్పుడు ఏది ఎప్పుడు ఎంత ఎలా అవసరమో అది నీకు తప్ప ఎవరికి తెలుసు. మేము వచ్చింది నీ దాకా భగవతో బలేన భగవతో వీర్యేన భగవత తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామైన, నీ కోసం నీ వలన నీ చేత నువ్వు సృష్టించినటువంటి నేను నీ దగ్గరకు వచ్చానయ్యా, కనుక నీ అనుగ్రహం ఉంటే చాలు, మరి ఏం అవసరం లేదు అని భగవంతుడు కోరుకుంటే ఏదైనా కోరితే ఆ ఒక్కటే ఇస్తారు. ఎందుకు ఒకటి కోరుకొని తీసుకోవాలి? అంతా నీవే, నీదైన ఆస్తి అంతా నాదే అయినప్పుడు భగవంతుడు ఒకటి కోరుకొని చిన్నపుచ్చుకోకూడదు. మనం భగవంతుడు అనేకములకు కోరుకోవచ్చు. ఆపద మొక్కుల వాడు ఆయన. ఏదైనా ఆపద వస్తే నిజంగా కోరుకుంటే తీరుస్తాడు, కానీ చీటికి మాటికి ఏదో వచ్చి కోరుకోకూడదు. నువ్వు నా తండ్రివి, నేను నీ తనయుడిని, అంతకు మించిన కోరిక అవసరం లేదు. స్వామి నవవిధ భక్తి మార్గాల్లో ముందుగా స్వామిని కీర్తనతో కీర్తిస్తూ ఉంటాం. అలా లేకపోతే ఏదైనా శ్లోకమా మంత్రమా ఆ స్వామిని ఎలా పిలవాలి, ఎలా కొలుచుకోవాలి? ఇప్పుడు ఇందాక వాళ్ళు ఇప్పటిదాకా అన్నమాచార్య కీర్తన పాడారు. ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు, ఎవరు ఎప్పుడు ఎట్లా తలిస్తే అట్లా మారిపోయే తత్వం కదా అయింది. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలను 5 గుణాలు ఉన్నాయి భగవంతుడికి. పరము అంటే పరమపదంలో ఉండేటువంటి వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణ. వ్యూహము అంటే మనం ఊహిస్తే ఎలా అయితే అలా ఈ వ్యూహ రచన చేసినటువంటి మహానుభావుడు కొంతమంది. ఇంకా దశావతారాల రూపాల్లో ఉండేటువంటి మహానుభావులు కొంతమంది. దశావతారాల్లో హయగ్రీవ స్వామి ఉండడు, వెంకటేశ్వరుడు ఉండడు, తన వైభవాన్ని లోకానికి చాటుకోవడానికి వచ్చినటువంటి మూర్తులు వైభవ మూర్తులు అంటారు. ఇవన్నీ కాకుండా అర్చక రూపంగా ఉండేటువంటి రూపం మరొకటి. ఇవేమీ లేవు, నాకు ఏమి చేత కాదు, నీ నామస్మరణ తప్ప నేనేమి చేయలేదు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే చాలు. ఆయన పలికినటువంటి ఆ పలుకులో ఉండే ఆర్తిని గ్రహించి మనకి ఏది కావాలో అది ఇచ్చేటువంటి కొంగు బంగారమైన రేడు మహారాజు ఆయన. ఆ పరమ పవిత్రమైనటువంటి మూర్తి. విష్ణువు అలంకార ప్రియుడు అంటారు, ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి అలంకారమే ఎంతో అందంగా ఉంటుంది. పాట పాడతారు, వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ అంటే వనమాలచే అలంకరింపబడినటువంటి ఆ స్వామి వచ్చిన ప్రతి భక్తుడి యొక్క మనస్సును దోచుకుంటాడు. ఆ మనస్సులో ఆయన అలా నిలబడిపోయి ఉంటాడట. అంత మన్మధుడు కదా ఆయన. అమ్మవారికి పాట పాడుతుంటారు, మీరు విన్నారో లేదో, అందరూ వింటారు. అన్నమాచార్య కృతి అది. సోముని తోబుట్టువట,
సింగారాలకే మరుదు. సోముడు అంటే చంద్రుడు, సోమం అంటే అమృతం. అమృతంతో పాటు పుట్టింది. మనం మదనం చేస్తూ ఉంటే లక్ష్మీ, కామధేనువు, కల్పవృక్షము, అలాగే అమృతం కూడా పుట్టింది. అమృతంతో పాటు పుట్టింది కనుక అమృతంతో పుట్టిన సహోదరిగా చెబుతూ ఉంటారు. చంద్ర సహోదరి అని, చంద్రుడు పుట్టాడు చంద్ర సహోదరి. అంత ఉన్నటువంటి ఆ అమ్మవారిని హృదయంలో దాచుకున్న శ్రీనివాసుడు ఆయన. ఆ అమృతాన్ని, ఆ కల్పవృక్షాన్ని, ఆ కామధేను తన గర్భంలో, తన హృదయంలో దాచుకున్న మహానుభావుడు ఆయన. అసలు వెంకటేశ్వర స్వామిగా ఉన్న ఆ ప్రేమమయమైన మూర్తికి శ్రీదేవి హృదయంలో ఉంటుంది కనుక శ్రీనివాసుడు. మనం ఇంటికి పేరు పెట్టుకుంటాం, నివాసం అని పేరు. దానికి ముందు ఒక దేవుడి పేరు, ఒక వాళ్ళ ఆవిడ పేరు పద్మ, అందుకని పద్మ నివాస్ అని పేరు పెట్టుకుంటాడు ఒక ఆయన. ఆయన పేరు మార్కండేయ, మార్కండేయ నివాసం అని పేరు పెట్టుకుంటాడు ఆయన. భగవంతుడు శ్రీదేవి తన హృదయంలో ఉంది కనుక ఆ శ్రీదేవి అమ్మవారు ఒక నివాసంగా ఏర్పరచుకున్న దేహానికి శ్రీనివాస అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అంత గొప్పనైనటువంటి మూర్తి, ఆనందమూర్తి. ఇంత లోకానికి అభయములు ఇచ్చేటువంటి కొంగు బంగారమైనటువంటి ఆ మూర్తి లోకంలో ఎవరు ఏది ఆర్తితో, భక్తితో, ప్రపత్తితో ఆరాధిస్తే, మొక్కితే నీవేనయా దిక్కు అంటే నమోస్వనంతాక సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనామ్నే పురుషాకి శాశ్వతే సహస్రకోటి యుగధారిణి నమః అని ఆ దివ్య చరణాలు ఎవరు ఆశ్రయిస్తారో వారికి అనేకములైన శుభాలు ఇచ్చే మహానుభావుడా స్వామి. నైవేద్యాలు కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటాయి. ప్రసాదం అంటే ప్రత్యేకంగా ప్రసాద భక్తులు బోలెడు మంది ఉంటారు మా దగ్గర. అందున ఈ ధనుర్మాస వ్రతంలో ఎన్ పొంగలి అని ఒకటి చేస్తారు, వేణు పొంగలి అని కూడా ఉంటారు. దాన్ని మిరియాల పొడి, జీలకర్ర, కొత్త బియ్యము, అద్భుతమైన నెయ్యిని వేసి విశేషంగా తయారు చేస్తారు. అది గోదామ్మవారు భగవంతుడికి సమర్పించిందట వడపత్రశాయి కోసం. అలా చేసే ఆ ప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో చలికాలం ఆ వేడి వస్తువులు, వేడి వేడి పొంగల్ అలా తింటుంటే అద్భుతంగా ఉంటుంది, అమృతంతో సమానంగా ఉంటుంది. స్వామికి పులిహోర ఒక రోజు, చక్కెర పొంగల్ మరొక పూట దధ్యోజనం, సోమవారం రోజున దధ్యోజనం ఉంటుంది, మంగళవారం రోజు కందుల పొడితో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసాదం చేస్తాం. ఇలా రోజుకొక్క ప్రసాదం ఉంటుంది. క్షీరాన్నము, పులిహోర, దధ్యోజనము, ఎన్పొంగలి, ఇలా భగవంతుడికి ఏదేది ఆయనకి ఇష్టమో అవన్నీ కూడా భగవంతుడికి ఇస్తాం. ఇది కాకుండా నాకు ఈ రోజు ఇడ్లీ తినాలనిపించింది, మరి అర్చకుడిని నేను ఆయనకు పెట్టకుండా తినకూడదు కనుక ఇడ్లీ చక్కగా సాంబారు పక్కన చట్నీ చేసి భగవంతుడు నైవేద్యం పెట్టేది, అది మనం ప్రసాదంగా స్వీకరించేది. అంటే భక్తుడి మనోభీష్టాన్ని నెరవేర్చే స్వామి భక్తి మనస్సులో ఉంటే చాలదు, అది భగవంతుడి దాకా తీసుకువెళ్ళేటువంటి గుణం కావాలి అని చెబుతారు లోకంలో. నీకు ఏది తినాలనిపిస్తుందో అది నువ్వు తిను, నువ్వు తినకు, భగవత్ ప్రసాదంగా తిను. ఇది సమర్పించు, అది ప్రసాదం అవుతుంది. ఉత్తదే సాదం అప్పటిదాకా, సాదం అంటే ఉత్త అన్నం. అది భగవంతుడి దాకా చేరాక ప్రసాదం అయింది. ప్రా అనబడేటువంటిది ఏదైనా వచనానికి పక్కన ప్రా చేశారనుకోండి మీరు, ప్రవచనం అవుతుంది. వచనం అంటే ఉత్త మాటలు, ప్రవచనం అంటే మనకు ఉపయోగపడేటువంటి లోకంలో సుభిక్షాన్ని ఏర్పరిచేటువంటి మాటలు అని అర్థం. అట్లా ఉత్త సాదానికి పక్కన ప్రా చేర్చాం మనం, అది ప్రసాదమైంది, అమృతమైంది, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక ఉపకరణం, ఒక వస్తువులాగా మారింది. ఇది భగవద్ అనుగ్రహం. చాలా అద్భుతం. గరుత్మంతుడు ఎదురుగుండా అలా స్వామి అలా కొలువై ఉన్నారు. భగవంతుడు నిత్యం సేవించడం, నిత్యం దర్శించడం, ఆ స్వామి యొక్క దివ్య చరణాలు సేవించడం, అంతకు మించినటువంటి భాగ్యం లేదు తల్లి. పొద్దున లేచి రాత్రి పడుకోబెట్టేదాకా కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తితే అని స్వామికి ధర్మబోధ అంతా చేసేటువంటి ప్రయత్నం చేసిన విశ్వామిత్రుడు పాడిన పాట, వశిష్ఠుడు పాడిన పాట. అది భగవంతుడి సన్నిధిలో ప్రతినిత్యం పాడాలి. రాత్రి కూడా జో అచ్యుతానంద జోజో ముకుంద అని జోలపాట కూడా చేయాలి. ఇది ఈ క్షేత్రంలో చక్కగా జరుగుతుంది. ఉదయం సుప్రభాత సేవ 6 గంటలకు ప్రారంభించుకుంటాం మనం. 8 గంటలకు ప్రాబోధకి నైవేద్యం పెడతాం, మాధ్యాహ్నిక 12 గంటలకు నైవేద్యం పెడతాం, మాధ్యాహ్నిక గోష్ఠి పూర్తి చేసుకొని 1 గంట నుంచి 4:30 గంటల వరకు విశ్రాంతి ఉంటుంది స్వామికి. ఆ తరువాత అంటే పర్వదినాల్లో కాకుండా మామూలు రోజుల్లో 4:30 నుంచి మరలా నైవేద్యం పెడతాం, ప్రథమ హారతి ఉంటుంది స్వామికి. అయినాక 7-7:30 గంటలకు మరలా సాయంకాల నైవేద్యం ఉంటుంది. రాత్రి పవలింపు సేవప్పుడు ఒక నైవేద్యం పెట్టి రవకేసరితో పాటు క్షీరాన్న నైవేద్యం పెట్టి ఆవు సుమారు ఒక 300 ఆవులతో గోశాల నిర్మాణం ఉంది మనకి. ఇక్కడ వ్యవహారం చక్కగా జరుగుతోంది. అక్కడి నుంచి సేకరించినటువంటి మంచి గో క్షీరం స్వామికి నైవేద్యం పెట్టి ఆ క్షీరాన్ని భక్తులందరికీ కూడా ఇచ్చి భగవద్ అనుగ్రహాన్ని ఇలా పాలలాగా సమృద్ధిగా ఉంచమయ్యా ఈ లోకాన్ని అని చెప్పేటువంటి ఒక అద్భుతమైన సేవ అది. స్వామికి సచిత్రశాయి, భుజగేంద్రశాయి, నందాంకశాయి, కమలాంకశాయి అని మంగళం పాడి ఆనాడు పెరియాల వారు పాడినట్టుగా నీకు మంగళమవుగాక స్వామి, పల్లాండు పల్లాండు పల్లాయిరతాండు పలగోడి 100,000 అని స్వామి యొక్క దివ్య చరణాలకు ఎవరైనా దృష్టి పెడతారో ఏమో ఆ కాళ్ళకు మంగళమవుగాక, ఇందరికీ అభయం ఇస్తున్నటువంటి చేయి కందిపోవునేమో ఆ చేతికి మంగళమవుగాక, ఇన్ని నేత్రాలు కలిగి సహస్రాక్ష సహస్రపాదని పురుషూక్తంలో చెప్పినట్టుగా ఇన్ని జీవులను రక్షిస్తున్నటువంటి ఆ కన్నులు అలసిపోవునో ఏమో ఆ కన్నులకు మంగళముగా కానీ ఆ మహానుభావుడు పాడాడు. అలా
భగవంతుడికి ప్రతినిత్యము చేసేటువంటి సేవ, అద్భుతమైన సేవ, భక్తితో ప్రపత్తితో చేసేటువంటి భక్తులు ఉన్నారు ఇక్కడ. మహిళా గోష్ఠిగా సుమారు 300 మంది భక్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ నిరంతరం వచ్చే భక్తుల సేవ చేస్తారు. భగవంతుడి సేవగా భక్తుల సేవ చేస్తారు. ఎలాంటి సేవ చేస్తారంట అంటే, ముందు గడప గడుగుతారు. 4:30 గంటలకు 5 గంటలకు వచ్చి స్వామి గడప గడుగుతారు, చక్కగా అలంకరిస్తారు. స్వామి ముందు రంగవల్లులు వస్తారు. స్వామికి కట్టే పూలమాలలు కూడా సేవకులు వెళ్ళి స్వామికి సమర్పిస్తారు. స్వామి కోసం దర్శించుకునే భక్తులకు ప్రసాదం ఇస్తారు. అన్నదానం తయారు చేసి, అన్నప్రసాదం తయారు చేసి ఆ ప్రసాదాన్ని స్వామి ప్రసాదంగా అందరికి వితరణ చేస్తారు. అంతా అయినాక ఆ తిన్న స్థలాల్లో శుద్ధి చేసి చక్కగా శుభ్రపరిచి తెల్లవారికి మళ్ళా సిద్ధం చేసి ఉంచుతారు. ఇలా దశావతార గోష్ఠులుగా మత్స్య కూర్మ వరాహ నారసింహాది దశావతార గోష్ఠులుగా ఒక్కొక్క గోష్ఠులో 25 నుంచి 30 మంది మహిళలు ఉండి సేవ చేస్తారు. జయ శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అని ఆలయ సంబంధంగా ప్రసాదం ఇచ్చేటువంటి సేవకు జగన్నాథ తదియారాధన సేవా ట్రస్ట్ అని అదొక ట్రస్టుగా, శ్రీగోకులం అని గోశాల ట్రస్టుగా, ఈ మహిళా వికాస్ అనే మహిళా ట్రస్టుగా, యువ వికాసం అని పిల్లలు సమయం దొరికితే ఎక్కడ పడితే అక్కడ తిరిగే పిల్లలు 100 నుంచి 120 మంది పిల్లలు అద్భుతమైన సేవ చేస్తారు. ఇక్కడ ఆవులను కడుగుతారు, ఆ పేడ ఎత్తుతారు, వాటితో పిడకలు తయారు చేస్తారు. మా దగ్గర ఉండేటువంటి యువతులు పిల్లలు యువ వికాస్ పేరిట అద్భుతమైన సేవ. రథయాత్ర అని అద్భుతమైన సేవ జరుగుతుంది 6వ తారీఖున ఈ ధనుర్మాసోత్సవంలో. ఆ సేవ పూర్తిగా యువ వికాసం అనబడే వాళ్ళే చేస్తారు. నెలకు ఒక 1000 రూపాయలు పక్కన పెట్టుకుంటారు. ఈ 100 మంది పిల్లలు 12 లక్షలు తయారు చేస్తారు. ఈ 12 లక్షలకు బయట వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో 12 లక్షలు సేకరిస్తారు. ఈ పాతక 30 లక్షలతోటి అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. సంగారెడ్డి చౌరస్తా నుంచి వైకుంఠపురం వరకు అంగరంగ వైభవంగా మీరు కన్నులారా వీక్షిస్తే తప్ప ఆ వైభవాన్ని చెప్పలేము. అంత గొప్పగా చక్కగా ఈ రథయాత్ర జరుగుతుంది. అంత విశేషమైనటువంటి ఉత్సవం. అలాగే మనకి గోదా రంగనాథ కళ్యాణం ఉంటుంది 13వ తారీఖు భోగి రోజున. భోగి అని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? లోకంలో పరమ భోగం ఏమిటయా అంటే భగవంతుని పొందటం. గోదమ్మ వారు తను ఆచరించినటువంటి వ్రతం చేత భగవంతుని పొందిందట. ఇంతకు మించిన భోగం ఏముంటుంది కనుక ఆ పండుగ పేరే భోగి అయింది. పరమ భోగ్యమైనటువంటి రోజు భోగి. ఆ భోగి రోజున కళ్యాణం ఉంటుంది. గోదా రంగనాథుల కళ్యాణ ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున సుమారు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. గోదా రంగనాథ కళ్యాణంలో కూడా సుమారుగా 1000 మంది పైగా దంపతులు కళ్యాణంలో కూర్చొని ఆ కళ్యాణం జరుగుతారు. ఇంత వైభవంగా జరుగుతుంది. ఈ మాస వైభవం అంతా కూడా, ధనుర్మాస వైభవం అంతా కూడా మనకు 14వ తారీఖు పూర్తవుతుంది. 14వ తారీఖు సాయంత్రాన ఇప్పటిదాకా పాడిన ఈ అన్నమాచార్య కృతులు పాడిన వాళ్ళు కూడా అందరూ వస్తారు. 100 మంది చక్కగా గాత్ర వైభవం చేత, కీర్తన వైభవం చేత, నవవిధ భక్తుల్లో అదొక విశేషమైనటువంటి భక్తి. ఆ భక్తి చేత భగవంతుడి ఏకాంత సేవ అని ఒక అద్భుతమైనటువంటి సేవను జరుపుతాం. అందరూ పాల్గొంటారు, అందరూ పాల్గొనాలి. భగవత్ ప్రేమకు అందరూ కూడా పాత్రులే. వాళ్ళందరూ ఆ అమృతాన్ని స్వీకరించి తరించవలసింది. ఇది ఆ భగవంతుడి యొక్క వైభవం. చాలా చక్కగా చెప్పారు. వింటుంటే వినాలి అనిపిస్తుంది ఎప్పుడైనా సరే స్వామి వైభవం. నిజంగా అదృష్టవంతులు. మిమ్మల్ని కలవటం కూడా ఒక భాగ్యంగా భావిస్తాను. చాలా సంతోషం. జయ శ్రీమన్నారాయణ. మంగళమస్తు. శ్రీరస్సు సన్మంగళాని భవంతు.